ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం. మనం తెలంగాణలో అధికారంలో వచ్చినటువంటి రేవంత్ సర్కారు 4 నెలల పాలనలో ఇచ్చిన హామీల్లో ఎక్కువ భాగం అమలు చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మేలు చేసేలా పాలన కొనసాగింది. 6 గ్యారెంటీల అమలుతో సామాన్యులకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం సామాన్య జనాలకు విషయంలో కాక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కూడా రేవంత్ సర్కారు ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అంశాలు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు చూసుకున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారి 3.5 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. రుణ పరపతి సహకార సంఘం అనగాల్లో దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే అవకాశం లభించింది. ఇప్పటికే వచ్చినటువంటి అప్లికేషన్ పరిశీలించి చెల్లింపులు ప్రారంభించాలని సిసిఎస్ నిర్ణయించింది. వారం రోజుల్లోపు ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సిసిఎస్ వర్గాలు వెల్లడించాయి. దీనికోసం వారు గత 3.5 ఏళ్లు ఎదురు చూస్తున్నారు. సర్కార్ నిర్ణయంతో వారి నిరీక్షణకు తెరపడనుంది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు కలిసి రుణ పరిమితి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెల వేతనంలో కొంత మొత్తాన్ని ఉద్యోగులు సిసిఎస్లో పొదుపు చేసుకుంటూ అవసరానికి వచ్చినప్పుడు తక్కువ వడ్డీతో రుణం తీసుకుంటారు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పుడు ఉద్యోగ విరమణ పొందినప్పుడు వారు అన్నాలు దాచుకున్న సొమ్ముతో వడ్డీతో కలిపి ఉద్యోగులకు వెనకిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు దాచుకున్న డబ్బును వాడేసుకుంది. ఇక దాంతో 3.5 ఏళ్లు 2020 అక్టోబర్ నుంచి సిసిఎస్ అప్లికేషన్ పెండింగ్లో ఉండడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారన్నమాట. సిసిఎస్లో 51,000 మంది సభ్యులు, ఇప్పుడు ఆ సంఖ్య 31,000 మందికి పరిమితం కావడం. మొత్తానికి ఆ డబ్బునంతా వెనక్కి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట.